Namaste, welcome back to my channel Wow Aspirant Mom. Na పేరు అంజలి and నాకు ఒక 5-year-old బాబు ఉన్నాడు who is in special needs. So మీ పిల్లలకి autism, ADHD, speech delay, language delay, behavior issues, sensory issues ఇలాంటివి ఏ డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని తెలియగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? సో అది తెలియగానే నాలాగా మీలాగా కొంతమంది పేరెంట్స్ ఇటు అటు పరుగులు పెట్టుంటారు, లేదా వాళ్ళే లోపల కుమిలిపోయి ఉంటారు. అది ఎవరితో డిస్కస్ చేయలేక చెప్పుకోలేక చాలా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండుంటారు. అలాంటి పేరెంట్స్కి ఈ వీడియో. ముందుగా చెప్తున్నానండి, నేను ఇది ఎక్స్పర్ట్ కాదు. ఒక మదర్గా, ఒక పేరెంట్గా మా బాబులో నేను ఏదైతే డిఫరెన్సెస్ని చూస్తున్నాను, డెవలప్మెంట్ని చూస్తున్నాను, ఆ బేసిస్ మీదే నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మేబీ అది ఎక్కడో ఒక్కరికైనా హెల్ప్ అవుతుందండి. సో ఫస్ట్ తెలియగానే మీరు ఏం చేస్తారు? మీ పిల్లల్ని పట్టుకొని మీ పిల్లలకి ఎలా ట్రీట్మెంట్ చేయించాలి, ఎలా బాగా చేసుకోవాలి అనేది ఆలోచన ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఈ థెరపీస్ అని, ఆ థెరపీస్ అని ఇటు అటు పరుగులు పెడతారు. అసలు ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కస్ చేయడానికి కూడా మీరు ఆలోచిస్తారు. సో ఫస్ట్ మీకు తెలియగానే ద ఫస్ట్ స్టెప్, ఆ ఒక్క మెట్టు, ఆ ఫస్ట్ స్టెప్, ఆ మొదటి మెట్టు మీరు మీ లైఫ్లో తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ జర్నీలో మీరు తీసుకోవాల్సింది మీ పిల్లల కోసం కాదండి, మీకోసం. ఆ ఫస్ట్ స్టెప్, ఆ మెట్టు మీరు మీకోసం తీసుకోవాలి. మీరు మీకోసం స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు దృఢంగా ఉంటే మీ యొక్క పిల్లల్ని ఈ యొక్క కండిషన్ నుంచి కొంతవరకైనా బయటికి తీసుకురాగలరు. సో ఫస్ట్ కన్సిడరేషన్ అనేది మీకు మీ పైన ఉండాలి. ఇంకా పేరెంట్స్ చాలా వరకు చాలా ఎమోషనల్గా డ్రైన్ అయిపోతారు. నేను కూడా ఇనీషియలీ తెలుసుకున్నప్పుడు అదేంటో అర్థం చేసుకునే కొద్దీ చాలా ఎమోషనల్గా డ్రైన్ అయిపోయాను. మనము యాజ్ అ పేరెంట్గా ఫస్ట్ మనల్ని కన్సిడర్ చేసుకోవాలి. మెట్టు అనేది మన కోసం తీసుకోవాలి. ఏంటంటే మన పిల్లలకి ఏ కండిషన్ ఉంది, ఆటిజం ఉంది, లేదా ADHD ఉందా, లేదా ఇంకేదైనా డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది మీ ఒక స్ట్రాంగ్ బేస్ని బిల్డ్ చేయడం. చెప్పడం చాలా ఈజీ అండి, కానీ ఎవరైతే ఇందులో ప్రయాణం చేస్తారో వాళ్ళకే తెలుసు. నేను లాస్ట్ ఇయర్ అంతా ఏదైతే ఎమోషనల్ డ్రెయిన్ అండ్ ట్రామాలో వెళ్ళానో అలాగా పేరెంట్స్ వెళ్ళకూడదని ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే, పేరెంట్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి అని నేను అన్ను. ఎందుకంటే ఇమీడియట్గా యాక్సెప్టెన్స్ అనే స్టేజ్ మనకి రాదు. ఫస్ట్ మనం పేరెంట్స్గా మన పిల్లలకి ఏదో ఇష్యూ ఉంది అని అంటే ఫస్ట్ మనము డినయల్ స్టేజ్లో ఉంటాం. అంటే అచ్చా మన పిల్లలకి అలా ఉండదులేండి, అలా కాదు, వాళ్ళ డాడీ లేట్గా మాట్లాడారు, తిను కూడా లేట్గా మాట్లాడతారులే, అలాంటివి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చెప్పడంతో మనం డినయల్ స్టేజ్లో ఉంటాం. సెకండ్ స్టేజ్లో మనం ఎలా ఉంటామంటే యాంగర్ స్టేజ్. అంటే నాకే ఎందుకు ఇలా జరిగింది, నా పిల్లడికి ఎందుకు ఇలాగా, యాంగర్ స్టేజ్లో ఉంటాము. ఏంటి నా కర్మ అని అనుకుంటాం కదా చాలాసార్లు. ఇది అదేనండి, ఇది ఆ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి గిల్టీ స్టేజ్. అంటే మనం గిల్ట్ అవుతాం. మనము ఏంటంటే ఇది మన వల్లే జరిగిందా, మన నిర్లక్ష్యం వల్ల మన పిల్లాడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడా, ఇలాంటి కండిషన్ వచ్చిందా అని ఒక చిన్న గిల్ట్ పెట్టుకొని కొన్ని రోజులు గడిపేస్తామండి. అలా కొంతకాలం గడిచాక మనం ఫోర్త్ స్టేజ్కి వస్తాం. అదేంటంటే అది యాక్సెప్టెన్స్ స్టేజ్. అంటే అక్కడ మనం స్లోగా మన మైండ్, మన హార్ట్ ఏంటంటే ఒక పేరెంట్గా ఓకే ఇది కండిషన్ అని యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ యాక్సెప్టెన్స్ తర్వాత కూడా ఒక స్టేజ్ ఉంటుంది. అది చాలామంది పేరెంట్స్ మిస్ అవుట్ అవుతారు. యాక్సెప్టెన్స్ ఈజ్ ద కీ అని అంటూ ఉంటారు. ఆటిజంలో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఎస్ యాక్సెప్ట్ చేయాలి, కానీ అది ఫోర్త్ స్టేజ్లో ఉంటుంది యాక్సెప్ట్ చేసేది. ఎందుకంటే ఈ లోపల మీరు చాలా టైం వేస్ట్ చేసి వస్తుంటారు. మీరు ఫస్ట్ డినయల్ స్టేజ్లో ఉంటారు, సెకండ్ ఏమొచ్చి యాంగర్ స్టేజ్, తర్వాత గిల్ట్ స్టేజ్, తర్వాత మీరు యాక్సెప్ట్ స్టేజ్కి వస్తారండి. సో ఈ లోపు మీరు చాలా టైం వేస్ట్ చేసేస్తుంటారు. ఒక పేరెంట్గా మీ యొక్క పిల్లలకి కండిషన్ ఉందంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయండి అని నేను అన్ను. ఎందుకంటే
యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన మైండ్ డిజైన్ అయి ఉందంటే, మన ఇమోషన్స్, మన హార్మోన్స్ ఎలా డిజైన్ అయి ఉన్నాయంటే మన అది యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. బట్ వన్స్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్, ద సెకండ్ లాస్ట్ స్టెప్ ఈస్ టు డ్యూ ద ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్లో ఎలా ఉంటుందంటే, మనం యాక్సెప్ట్ చేసేసాక ప్రపంచం ఏమైపోనివ్వండి, మీరు మీ పిల్లలు మీ యొక్క ప్రయత్నం అనేది ఎగ్జిక్యూట్ చేయడం, అంటే అది ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు మీ పిల్లలు అండ్ వాళ్ళకి మీరు తప్పించి ఇంకే ప్రపంచం లేదు, ఆ టైప్లో మీరు అయిపోవాలి అంతే. అలాంటి యాక్సెప్టెన్స్ని మన పేరెంట్స్ వాళ్ళ థాట్స్లో తీసుకురావాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియోని చేస్తున్నాను. యాక్సెప్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మీ పిల్లల్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లోని ప్రోగ్రెస్ అవుతారు. ఒకటి మీరు చేయగలిగింది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ అన్నాను కదా, ఆ స్టెప్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం మీ పిల్లల మీద. మీరు స్ట్రాంగ్ అయ్యాకే కదా వాళ్ళని స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు కొంతవరకైనా మోటివేషన్ అండ్ హెల్ప్ అయి ఉంటుంది. యాజ్ ఏ కో పేరెంట్గా నా ఒక సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఇంకేదైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. Thank you and all the best.